నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మెస్సేరి సో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకుంటున్న కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారికి తలనొప్పిగా మారుతుందా సో ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి మనతో పాటు ఉన్నారు టీడీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర లత గారు. నమస్కారం మేడం. నమస్తే మనం ఇప్పుడు చూస్తుంటే ఇన్ని రోజుల వరకు అసలు వైఎస్ షర్మిల గారు అంటే గతంలో చూస్తే తన పేరు ఎక్కడ వినిపించలేదు ఆంధ్ర పాలిటిక్స్లో, కానీ అనూహ్యంగా ఒకటేసారి ఏంటంటే తను కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేయడం, ఆంధ్రలో కాంగ్రెస్ అధ్యక్షురాలు అవ్వడం, ఇప్పుడు ఏంటంటే సొంత అన్నకే తలనొప్పిగా మారిన వైనమైంది. సో ఇప్పుడు మరి నెక్స్ట్ అంటే కాంగ్రెస్కి ఎమ్మెల్యేల తాకిడి కూడా పెరిగింది, అంటే వైసీపీ నుంచి వెళ్ళి కాంగ్రెస్లోకి వస్తున్నారు చాలామంది. సో ఈ క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా ఉండబోతుంది, నెక్స్ట్ తన అడుగులు ఎలా వేయబోతున్నారు? జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లెలు ఎప్పుడైతే వైఎస్ షర్మిల గారు ఎప్పుడైతే రాజకీయం కంటూ రావటం, సో పార్టీ పెట్టడం, అంటే తన పాదయాత్ర చేసినప్పుడే తనకి రాజకీయం మీద ఒక అవగాహనే కానివ్వండి, ఒక రెండు స్టేట్లలో కూడా పాదయాత్ర చేయటము తిరగటం మూలాన తనకు ఒక అవగాహన కూడా వచ్చేసింది. అంటే ఎలా నడుచుకోవాలి, ఎలా చేయాలి, రాజకీయంగా ఒక పార్టీని ఎలా నడపాలనే ఒక అవగాహన కూడా వచ్చింది. సరే ఎటొచ్చి ఇంకా జగన్మోహన్ రెడ్డితో వార్ స్టార్ట్ అయిన తర్వాత, ఎందుకంటే అతను ఎప్పుడు కూడా కుటుంబానికి చెల్లెలుగా చూడలేదు కదా, కాబట్టి వాళ్ళ అందరు మహిళల్లాగానే వాళ్ళని కూడా ట్రోల్ చేయటం, అపోజిషన్ పార్టీల్లో వాళ్ళ మహిళలను ఎలా అయితే ట్రోల్ చేశారో అదే రకంగా కూడా చెల్లెళ్ళను కూడా చూడలేదు, చెల్లెళ్ళని కూడా ట్రోల్ చేయటం. సరే విజయమ్మ గారి దగ్గర ఆవిడే పార్టీ అధ్యక్ష పదవిలో ఉండేవాళ్ళు కదా, సో ఆవిడతోనే ఒప్పించి రిజైన్ చేయించడం, అధ్యక్ష పదవికి రాజీనామా చేయించడం, ఇలాంటివన్నీ చూస్తుంటే కొద్దికి జగన్మోహన్ రెడ్డి ఆయన చేశాడు, వీళ్ళకి చెల్లికి చేశాడు, అలాంటివన్నీ చేశాడు. సో వాళ్ళు స్ట్రాంగ్ అయ్యారు, ఈయన చేసిన వాటికన్నీ పడుతూ స్ట్రాంగ్ అయ్యారు. ఈరోజు అది కూడా కాకుండా ఇప్పుడు వాళ్ళకి ఎప్పటి నుంచో కరుడు కట్టిన కాంగ్రెస్ పార్టీలో ఉన్న క్యాడరే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెళ్ళింది, షిఫ్ట్ అయ్యింది. ఇప్పుడు వాళ్ళకి వేరే ఆప్షన్, ఆ పార్టీ నుంచి బయట వస్తే వేరే పార్టీ కావాలి అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా కాంగ్రెస్ అనే దాని మీదే బేస్ అయిన ఫ్యామిలీస్ ఉంటాయి ఎప్పుడు కూడా. ఆ కొన్ని ఓట్ బ్యాంక్స్ అట్లా ఉండిపోతాయి స్థిరంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక కలాపాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ఏంటంటే ఎప్పుడు కూడా ఎక్కడ డెవలప్మెంట్ కానివ్వండి అలాంటివి కూడా ఎక్కడ కనపడటం లేదు. అలాంటప్పుడు ఆ పార్టీలో ఉన్న క్యాడర్ కానివ్వండి, రేపు ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడగటానికే కానివ్వండి, ఎమ్మెల్యే క్యాండిడేట్లే కానివ్వండి, వాళ్ళకి ఓటు వెళ్ళి అడిగే ఆస్కారం కూడా ఉండదు. కాబట్టి ఏమని వెళ్ళి మాట్లాడతాం, ఏమని వెళ్ళి అడుగుతాం. సో మనకు వేరే ప్లాట్ఫామ్ కావాలి కదా, వేరే పార్టీ మనకు అవకాశాలు కావాలి వాళ్ళకి. సో అలాంటప్పుడు చూస్తే ఆప్షన్ ఏం దొరుకుతుంది? సో ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడే ఒక పార్టీ అధ్యక్షురాలని అనౌన్స్ చేయటం, మొన్న రేవంత్ రెడ్డి గారు మీటింగ్ పెట్టడం, అక్కడ బహిరంగ సభ ఒకటి ఏర్పాటు చేయటం, సో రాహుల్ గారు కూడా వస్తారనటం, ఇవన్నీ చూస్తే వాళ్ళకి ఎలా ఉందంటే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ జీవం పోసుకుంటుంది ఏపీలో. సో ఈ పార్టీలో మనకు మనుగడ కష్టంగా ఉంది, ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువైపోయింది, ఈ పార్టీ నిలబడదు, కాబట్టి కాంగ్రెస్లోకి వెళ్దాం. ఎందుకంటే అది ఎప్పటి నుంచో ఉన్న పార్టీ, ఈ మొన్న విభజన మూలాన ఏపీలో లేకుండా పోయింది ఒక 10 సంవత్సరాలుగా. కానీ తర్వాత నుంచి అయితే ఇప్పుడు అంటే కాంగ్రెస్కి ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి ప్లాట్ఫామ్, ఆ తర్వాత వేరే ప్లాట్ఫామ్ కావాలంటే వీళ్ళకి కాంగ్రెస్సే అనిపిస్తుంది. అందుకని షర్మిల గారి దగ్గరికి వెళ్ళటం, ఎమ్మెల్యే క్యాండిడేట్లే వెళ్ళి రాజకీయాల్లో కండువా కప్పుకొని వాళ్ళు కంటెస్ట్ చేయడానికి, అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి కంటెస్ట్ చేయడానికి ప్రిపేర్ అయిపోతున్నారు లీడర్స్ అంతా. రేపు ఓటు కూడా అలాగే వెళ్ళిపోతుంది. ఏదైతే పర్టికులర్గా తరతరాలుగా ఎప్పుడు కాంగ్రెస్కి వేస్తున్న ఓటే జగన్కి వెళ్ళింది, అదే ఓటు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కే వచ్చేస్తుంది. సో ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేసుకున్న, ఆయన అంటారు స్వయం కృపాదర్, అది అపరాధం కింద వస్తుంది. అంటే చెల్లెళ్ళని ఇట్లా చేయడం వల్లనే ఈరోజు అంటే చెల్లెలనే కాదు రాష్ట్రంలో అభివృద్ధి పాలన ఇలాంటిది లేదు. కాబట్టి ఈరోజు ఎమ్మెల్యేలు పక్క పార్టీల వైపు చూస్తుంటే అంటే తన వైఫల్యం అనుకోవాలి కదా మేడం. ఇక్కడ చూస్తుంటే తన వైఫల్యం ఖచ్చితంగా కనపడుతుంది కదా మనకు. ఎందుకంటే ఎక్కడ కూడా డెవలప్మెంట్ లేకపోవటం ఒకటి ప్రజల్లో వాళ్ళ నాయకులకి అనిపిస్తుంది. రేపొద్దున వెళ్ళి ఓట్కి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళాలన్నప్పుడు ఏమని అడుగుతాం,
ఏమని అడిగి వేయించుకోగలుగుతాం. సో ఇప్పుడు వాళ్ళకి చెప్పడానికి ఒక ఆస్కారం ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి చేయలేదు, సో మేము అందుకే కాంగ్రెస్కు మారాము, ఇక మీదట మంచి జరుగుతుంది, మీరు ఇప్పుడు ఓటేయండి, కాంగ్రెస్ని గెలిపించండి, మనకు అధికారం వస్తుంది. ఇది వరకు ఇందిరమ్మ ఇల్లు అవన్నీ వాళ్ళు చెప్పుకుంటూ వాళ్ళ గత చరిత్ర చెప్పుకుంటూ ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఓటుకి వెళ్తారు. ఈయన చేసింది ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు చెప్పుకొని వెళ్ళటానికి లేదు. గతంలో ఎప్పుడైనా కాంగ్రెస్ చేసినట్టుగా ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటూ కాంగ్రెస్ ఓటుకి వాళ్ళు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళటానికి వాళ్ళకి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా రాజీనామా చేయటం, అక్కడ ఎవరు ఇమడలేని వాళ్ళందరూ కూడా కానివ్వండి, అక్కడ అందరికీ కూడా సీట్లు ఆయన ఇస్తున్నాడు కాబట్టి అక్కడ అందరికీ సీట్లు ఇచ్చేస్తున్నాడు, అడిగిన వాళ్ళకి అడిగినట్లు ఇస్తున్నాడు. కానీ వాళ్ళకి ఇచ్చినా కూడా గెలవం అనే భయం కూడా ఉంది. అందుకనే వాళ్ళు పార్టీ మారిపోతున్నారు. మారిపోయి కాంగ్రెస్లో చేరటం, షర్మిల గారి కూడా కొంచెం యాక్టివ్ అయ్యారు కదా. అది వివేకానంద రెడ్డి గారి మరణం కూడా వీళ్ళకి ఆయన్ని హత్య చేసింది కూడా. సో ఈ ఫ్యామిలీ కాబట్టి సో వీళ్ళతో వెళ్ళి మనం రేపొద్దున సొంత కుటుంబాన్ని చంపుకున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఎలా ఓటు అడగగలుగుతారు అది అనేది ప్రజల్లోకి బాగా వెళ్ళిపోబట్టి ఖచ్చితంగా వాళ్ళకైతే అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గెలిచే ఆస్కారం లేదు కాబట్టి మనం కాంగ్రెస్కైనా వెళ్దాము అనే ఫీల్డ్లో ఉన్నారు. వాళ్ళంతా ఎప్పటి నుంచో ఉండబట్టి కాంగ్రెస్ అనేది వాళ్ళకి బ్లడ్లో ఉండిపోయింది. అలాంటి వాళ్ళు వేరే పార్టీలకు రాలేరు కాబట్టి వాళ్ళందరూ కాంగ్రెస్కి వెళ్తారు. సో షర్మిలని బలపరుస్తున్నారు అక్కడ. సో షర్మిల బలపడటంతో జగన్మోహన్ రెడ్డికి నిద్ర పట్టదు. అంటే ఇప్పటివరకు తనకి అంటే ఎవరైతే బలం అనుకున్నారో ఇప్పుడు ఆ బలమైన నాయకులు కూడా కాంగ్రెస్ వైపు చూడడం, కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడం వల్ల ఇప్పుడు తన ఓటు బ్యాంక్ చీలిపోయినట్టే కదా. ఖచ్చితంగా చీలిపోతుంది కదా, చీలిపోతుంది. రేపు పొద్దున వాళ్ళకి లోకల్ ఈ క్యాడర్ వరకు కూడా అది చొచ్చుకుపోతుంది. ఎందుకంటే ఎప్పుడైతే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు అంటే ఆయనకున్న క్యాడర్ అంతా కూడా విలేజ్ స్థాయి ఉన్న నాయకులు కానీ క్యాడర్ కానీ వాళ్ళందరూ కూడా షిఫ్ట్ అయిపోతారు. షిఫ్ట్ అయిపోయినప్పుడు ఖచ్చితంగా ఆ నియోజకవర్గం వదిలేసుకోవాల్సిందే కదా. ఎంత కొత్త వాళ్ళకి ఇచ్చినా కూడా సరే వాళ్ళల్లోనే నాయకుల్లోనే తేడా అనుకునేటట్టే నాయకుల్లోనే తేడా కాదు, ఓటర్స్ కూడా ఉంటారు. కాంగ్రెస్ సింపతి ఫస్ట్ నుంచి ఉన్న ఫాలోవర్స్ ఉంటారు కాంగ్రెస్కి. ఆ ఓటు బ్యాంక్ ఇది వరకు జగన్కి పడింది, ఇప్పుడు అది కూడా పడదు. ఇప్పుడు ఆ ఓట్ బ్యాంక్ కూడా ఖచ్చితంగా చీలిపోవటము జరుగుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి స్వతహాగా అంటే ఆయన ప్రజల్లో ఎంత చొచ్చుకుపోయి ఉన్నాడు అనే దానికి అక్కడ ఆస్కారమే లేదు. ఎందుకంటే అది రాజశేఖర్ రెడ్డి గారి ఓట్ బ్యాంకు. అది రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్న ఇమేజ్ కొంచెం కాంగ్రెస్ ఇమేజ్ కలిస్తేనే జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ. సో ఆ రెండు కూడా లేవు. ఇప్పుడు మొన్న కూడా అనుకున్న సాక్షి మీడియాలో కూడా రాజశేఖర్ రెడ్డి ఫోటో తీసేశారు అనేది చెప్పినప్పుడు అక్కడ రాజశేఖర్ రెడ్డి సాక్షి మీడియాలోనే లేనప్పుడు సో ఆ రాజశేఖర్ రెడ్డి ఉన్న సింపతి ఉన్న వాళ్ళందరూ కూడా ఆయన ఫాలోవర్స్ కూడా ఎందుకు ఉంటారు జగన్మోహన్ రెడ్డికి? అది లేదు, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ రెండు పోయాయి. ఖచ్చితంగా ఆ రెండు షర్మిలాకి షిఫ్ట్ అవుతాయి. సో రేపొద్దున తెలుగుదేశం లీడ్ చేసినప్పుడు స్ట్రాంగ్ అపోజిషన్ ఎవరైనా అవుతారంటే షర్మిల అవ్వచ్చు. అవే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి మనకి. అంటే రేపటి రోజున అంటే ఇప్పుడు కొన్ని సర్వేలు మనం చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి 20 నుంచి 30 సీట్లే, అంటే చాలా తక్కువ, 30 నుంచి లేకపోతే 40 సీట్లు, ఇంత కానీ 50 సీట్లని కూడా ఎక్కడ చెప్పట్లేదు. మరి ఈసారి మరి నిజంగా అదే ఫలితం వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అది కూడా రాకపోవచ్చు, ఎందుకంటే షర్మిల స్ట్రాంగ్ అవుతుంది అక్కడ, అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే అపోజిషన్ కూడా షర్మిల అయ్యే అవకాశాలు కూడా కనపడుతుంది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ఫాలోవర్సే కానివ్వండి, కాంగ్రెస్ ఫాలోవర్సే కానివ్వండి, వాళ్ళు ఖచ్చితంగా షర్మిలకే సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనకు పక్కాగా కనపడుతుంది, మీడియాలో ఉన్న ఫోటోని తొలగించారు అని అన్నప్పుడు వాళ్ళందరూ ఎందుకు సపోర్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు షర్మిల గారు అంటే సాక్షి మీడియాలో నాకు కూడా వాటా ఉందని అడిగినందుకే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు బొమ్మను తీసేశారంటారా? అంటే అది ముందు నుంచి కూడా అది మీడియాలో తనకు వాటా ఇచ్చుంటే ఆవిడ కూడా రోడ్డు మీదకి వచ్చేవాళ్ళు కాదేమో, మనకు తెలియదు. సో ఈ వారు ఇంత పెద్దదిగా నడిచేది కాదేమో. సో ఆవిడకి ఏది ఆస్తులు ఇవ్వను అనబట్టి ఆవిడ రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. సో బాబాయ్ ఎంపీ సీట్ అడగబట్టి కూడా ఉంటుంది, బాబాయ్ని చంపటం జరిగింది. ఇవన్నీ ఒకదానికొకటి లింకప్ అవుతా వచ్చాయి, అది పెరుగుతూ వచ్చింది, డిస్టెన్స్ పెరుగుతూ వచ్చింది. సో ఆయన ఇంకా స్టబన్ లాగా తయారవుతూ వచ్చాడు, కుటుంబం మీదే ద్వేషం పెంచుకుంటూ వచ్చాడు. సో అదంతా పరిణామాలు ఇప్పుడు మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.